Hi guys, welcome back to Journey Spear. సో ఈ వీడియోలో అయితే కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ అరుణాచలం ట్రిప్. సో అరుణాచలం స్టోరీ అండ్ హౌ టు ట్రావెల్ టు అరుణాచలం అనమాట. సో కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. సో మిస్ అవ్వకుండా కంప్లీట్గా చూడండి. సో ముందుగా తెలుగు రాష్ట్రాల నుంచి అరుణాచలం ఎలా రీచ్ అవ్వాలో చెప్తాను. సో నేనైతే ఒంగోలు నుంచి అరుణాచలం ఎలా వెళ్ళానైతే చెప్తాను. సో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడున్నా మీరు ఆ లొకేషన్ నుంచి కాట్పాడి జంక్షన్ అని ఉంటుంది. సో దానికైతే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ట్రైన్ అయితే. అక్కడ నుండి మళ్ళీ మీరు సపరేట్ బస్ తీసుకోవాలన్నమాట. సో బస్ టు తిరువన్నామలై అంటే అరుణాచలం అనమాట. మీరున్న లొకేషన్ నుండి తిరుపతి రీచ్ అయిపోండి ట్రైన్లో. అండ్ తిరుపతి టు తిరువన్నామలై ట్రైన్స్ అయితే చాలా ఉంటాయి. అవి డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో లేదు మీరు బస్ ప్రిఫర్ చేయాలనుకుంటే మీరున్న లొకేషన్ నుండి తిరుపతి బస్ స్టాండ్ అయితే రీచ్ అవ్వాలి. అక్కడ నుండి తిరువన్నామలై అరుణాచలం బస్సెస్ అయితే చాలా ఉంటాయి అన్నమాట. డైరెక్ట్ బస్సు వెళ్ళిపోవచ్చు. సో మీరు తిరుపతి రీచ్ అయిన తర్వాత సో తిరుపతి బస్ స్టాండ్లో ప్లాట్ఫామ్ నెంబర్ ఎగ్జాక్ట్ 27కి వెళ్తే అక్కడ మీకు తిరువన్నామలై బస్సెస్ ఉంటాయి అన్నమాట. సో మీరు అక్కడ నుండి తిరువన్నామలై బస్ తీసుకొని ఫస్ట్ వేలూరు వస్తుంది. ఆ తర్వాత తిరువన్నామలై ఈజీగా అరుణాచలం రీచ్ అయిపోవచ్చు అనమాట. సో అరుణాచలం స్టోరీ ఏంటి? అరుణాచలం ఎలా ఏర్పడింది? ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువు ఎవరు గొప్పవారు అనే విషయంలో వాదించుకున్నారు. వారి అహంకారాన్ని తొలగించేందుకు శివుడు అగ్నిస్తంభం రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ అగ్నిస్తంభానికి మొదలు లేదు, చివర లేదు. శివుడు అన్నాడు, ఈ అగ్నిస్తంభానికి ఆది లేదా అంతం ఎవరైతే కనుగొంటారో వాళ్ళే గొప్పవారు అని. విష్ణువు వరాహ అవతారం తీసుకొని కిందకి వెళ్తాడు. బ్రహ్మ హంసరూపం తీసుకొని పైకి ఎగురుతాడు. రెండిటికి చివర దొరకలేదు. కానీ బ్రహ్మ అప్పుడు చెప్తాడనమాట, సో నాకు పై చివర దొరికింది అని. విష్ణువు నిజం చెప్పేస్తాడు, నాకు దొరకలేదు అని. శివుడు కోపగించి బ్రహ్మను శిక్షిస్తాడు. విష్ణువుని సత్యానికి ఆశీర్వదిస్తాడనమాట. సో ఆ అగ్నిస్తంభం చల్లబడి పర్వతంగా మారిద్ది. అదే అరుణాచల పర్వతం. శివుడు అంటాడనమాట, సో నేను ఇక్కడ అరుణాచల రూపంలో ఎప్పటికీ ఉంటాను. అందుకే అరుణాచలం అంటే శివుడు అనమాట. సో అగ్నిలింగ స్వరూపం. అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తే పాపాలు నశిస్తాయి, మోక్షం లభిస్తుంది. సో ఇది వచ్చేసి అరుణాచలం స్టోరీ అనమాట. సో నేనైతే 1 ఇయర్ నుంచి ట్రై చేస్తున్నాను అరుణాచలం వెళ్ళాలని. బట్ నాకు కుదరలేదు. లాస్ట్ వీక్ అయితే నేను వెళ్ళాననమాట. సో నేనైతే డైరెక్ట్ ఒంగోలు టు అరుణాచలం బస్ తీసుకున్నాను అనమాట. తిరువన్నామలై నాకైతే 1500 రూపీస్ పడింది. సో నేనొచ్చేసి వన్స్ అరుణాచలం తిరువన్నామలై రీచ్ అవ్వగానే సో గోపురం ఎదురు ఒక మఠం ఉంటదనమాట. సో అక్కడైతే రూమ్స్ డీసెంట్‌గా ఉంటాయని నేను చాలా వ్లాగ్స్‌లో చూశాను. సో నేను కూడా కంప్లీట్‌గా అక్కడికే వెళ్దామని డిసైడ్ అయ్యాననమాట. అదే అప్పర్ స్వామిగల్ మదం అనమాట. సో ఇక్కడ సింగిల్ నాన్ ఏసీ రూమ్ వచ్చేసి 800 ఉంది ప్రెజెంట్ కాస్ట్ 2026 జనవరిలో. అండ్ ఏసీ వచ్చేసి 1200 ప్లస్ ఉంది. సో ఇక్కడైతే రూమ్ చూడండి, చాలా అంటే చాలా నీట్‌గా ఉంది. నాన్ ఏసీ అనమాట. సో నీట్‌గా ఒక బెడ్ ఇస్తారు. ఒక ఫ్యామిలీకి అయితే సరిపోద్ది. లేదు ఇంకెవరైనా 3, 4 మెంబర్స్ ఉంటే వాళ్ళకి చేపలు కూడా ఉన్నాయన్నమాట. అవి కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడైతే వాష్‌రూమ్ వెస్టర్న్ అండ్ హాట్ వాటర్ కూడా ఉంటదనమాట. సో 2 కుర్చీలు మీకు చేపలు కూడా ఇస్తారు. సో నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. సో నేనైతే ఈ రూమ్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి డైరెక్ట్ దర్శనానికి వెళ్దాం అని ఫిక్స్ అయ్యాను. సో లెట్స్ గో టు దర్శనం అనమాట. సో ఈ దర్శనం మీరు చూస్తుంటే లెఫ్ట్ సైడ్ అయితే ఫ్రీ దర్శనం అండ్ రైట్ సైడ్ వెళ్తే 50 రూపీస్ టికెట్ అనమాట. సో ఫ్రీ దర్శనం లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోండి, డైరెక్ట్ క్యూ ఉంటుంది. అదే రైట్ సైడ్ వచ్చేసి మీరు టికెట్ ఏం బయట తీసుకోక్కర్లా, లోపల టెంపుల్‌లో టికెట్ తీసుకుంటారు. ఎగ్జాక్ట్ మీరు టెంపుల్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత మెయిన్ టెంపుల్ వచ్చే ముందు 50 రూపీస్ కట్టించుకొని టికెట్ తీసుకుంటారనమాట. సో నాకైతే 4 అవర్స్ పట్టింది దర్శనం. అంటే ఆల్మోస్ట్ 3½ అవర్స్ అని చెప్పొచ్చు. సో ఆ రోజు సాటర్డే అయితే క్రౌడ్ అయితే చాలా బాగుంటారనమాట. సో నేనైతే ముందు దర్శనం చేసుకొని ఈవినింగ్ గిరి ప్రదక్షిణ చేయాలని ఫిక్స్ అయ్యాను. సో నేను తిరువన్నామలై రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 8:30, 9 అయింది. సో నేనైతే ఫ్రెష్ అయ్యి దర్శనంకి అయితే స్టార్ట్ అయ్యాను. సో చాలామంది అయితే ఎర్లీగా రీచ్ అయిపోయి ఫస్ట్ అయితే వాళ్ళు
గిరి ప్రదక్షిణ అయితే చేస్తారు. సో, ఆల్మోస్ట్ 11:30, 12 అయిద్ది. ఈవినింగ్ దర్శనం చేసుకుంటారు. సో, ఆల్మోస్ట్ గిరి ప్రదక్షిణ చేస్తే ఇంకా మామూలుగా ఉండదు. సో, వాళ్ళు ఇంక రెస్ట్ తీసుకోవడమే. ఆల్మోస్ట్ 5 అవర్స్ పట్టిద్ది. సో, నేను ఎవ్రీథింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, నేనైతే మార్నింగ్ అయితే దర్శనం చేసుకొని ఈవినింగ్ గిరి ప్రదక్షిణ చేసొచ్చాను. సో, ఇదైతే టెంపుల్ వ్యూ అనమాట. సో, అసలు టెంపుల్ ఎలా అంటే అలా బిల్డ్ చేశారంటే, సో, నిజంగా చాలా అంటే చాలా బావుంటది టెంపుల్ లోపల ఇన్‌సైడ్. जलागवी गगनचर प्रवाह पावितस्तरे कलेवलम्ब्य लम्बिताम्बुजं कमालिकां ढमढमढमन्निनादमड्डमर्वयच्चकार चण्डताण्डवं तनोतु नः शिव शिव जटाकटाः सम्भ्रमभ्रमन्मलिन्दगज्जन्तिरोलवीचि वल्लरी विराजमानमोहनज्जगद्जगद्दगज्ज्वलल्ललाटकट्टभावके किशोरचन्द्रशेखरे रतिर्निच्छलम् ॐ नमः शिवाय। संतति प्रमोदमानमानसे कृपाकटाक्षतोरणी विरुद्धदुर्धरापरि क्वचित् दिगम्बरे मनो विनोदमेतु वस्तुनि जटाभुजं कपिङ्गलस्फुरत्फणामनुप्रवाहलम्बकुङ्कुमद्रवं प्रलिप्लति मदान्तसिन्धुरस्फुरत्पं సో, ఇది వచ్చేది టెంపుల్ ఎగ్జాక్ట్ నమూనా. సో, టెంపుల్ కంప్లీట్‌గా ఎలా ఉంటదో మీరు ఇక్కడ చూడొచ్చు. సో, ఈ స్టెప్ దాటిన తర్వాతే మీకు ₹50 టికెట్ తీసుకుంటారు. లోపల టెంపుల్‌లోకి అలౌ చేస్తారు. సో, ఇన్‌సైడ్ టెంపుల్ కూడా నేను తీశాను కొన్ని. సో, మీరైతే చూడండి. సో, నీట్‌గా ఎక్స్‌పీరియన్స్ చేయండి. సో, లోపలైతే చాలా అంటే చాలా టెంపుల్స్ ఉంటాయి. అంటే ఐ మీన్ చిన్న చిన్న గుడిలుంటాయన్నమాట. సో, మెయిన్ టెంపుల్ దుర్గా అమ్మవారిదైతే చాలా పెద్దదుంటది. సో, అన్నీ మిస్ కాకుండా ఎవ్రీథింగ్ మీరు దర్శించుకొనైతే రాండి. जलागवी गगनचर प्रवाह पावितस्तरे कलेवलम्ब्य लम्बिताम्बुजं कमालिकां ढमढमढमन्निनादमड्डमर्वयच्चकार चण्डताण्डवं तनोतु नः शिव शिव సో, నాకైతే దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. సో, బయటకొచ్చాక ఇక్కడైతే ప్రసాదం అనమాట. సో, లడ్డూ కౌంటరు. సో, మీరు ప్రసాదం తీసుకొని అరిసెలు, లడ్డూ ఉంటది. సో, మీరైతే తీసుకోండి ప్రసాదం. చాలా అంటే చాలా బావుంటది. అండ్ ఇక్కడొచ్చేసి పులిహార ₹10, పొంగలి ₹10 అనమాట. అవి అయితే కన్ఫర్మ్‌గా తీసుకొని తినండి. చాలా అంటే చాలా బావున్నాయి. సో, నేను ఇంకా రూమ్‌కొచ్చేసి నీట్‌గా ఆర్డర్ అయితే పెట్టుకున్నాను. నేను రివ్యూస్ అన్నీ చూసి నీట్‌గా ఆర్డర్ పెట్టుకున్నాను. మినీ మీల్స్ ఇదైతే ₹175 పడింది. సో, ఫుడ్ అయితే చాలా బావుంది. సో, ఇట్స్ ఆంధ్ర స్టైల్ ఫుడ్ అనమాట. సో, మీకు డీటెయిల్స్ ఇస్తాను. ఒకసారి చూడండి. నచ్చితే మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయి నీట్‌గా గిరి ప్రదక్షిణ చేయాలని చెప్పేసి వచ్చాను. సో, అక్కడ ఆల్రెడీ అందరూ స్టార్ట్ చేస్తున్నారు మాక్సిమం.
సో, గిరి ప్రదక్షిణ ఏందంటే, మనం నీట్‌గా దీపం వెలిగించి, మనకు కావాల్సిన కోరుకొని, టెంకాయ కొట్టేసి, సో, స్టార్ట్ అయిపోవాలి. సో, మీరు చూస్తున్నారు టెంపులు. సో, చలో మన లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అయిద్దనమాట. సో, ఇక్కడ నుండి మనకి అన్ని లింగాలు దర్శించుకొని, కంప్లీట్ లింగాలు దర్శించుకొని, ఫైనల్‌గా మళ్ళీ మనం టెంపుల్‌కి రీచ్ అవ్వాలనమాట. సో, మీకు డైరెక్షన్స్ ఈజీగా అర్థమైపోతాయి. సో, అక్కడ క్లియర్‌గా తెలుగులో గూడా రాసుంటది. ఇంగ్లీష్‌లో రాసుంటది. తమిళంలో రాసుంటది. సో, మనం అసలు వరీ అవ్వాల్సిన పని లేదు. ఆల్రెడీ చాలామంది నీట్‌గా వెళ్తూ ఉంటారు. సో, వాళ్ళని ఫాలో అయినా ఎళ్ళిపోవచ్చు. సో, మన గిరి ప్రదక్షిణ జర్నీ అయితే స్టార్ట్ అవుతది. సో, ఇక్కడ వచ్చే లింగాలు, వాటి విశిష్టత, సో, అవి మనం దర్శించుకుంటే మనకు కలిగే ఉపయోగాలు, సో, అన్నీ నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, హ్యాపీగా చూడండి. సో, మనం రీచ్ అయిపోయాం. సో, కొంచెం దూరం వెళ్ళగానే స్టార్టింగ్ ఫస్ట్ లెఫ్ట్‌లోనే మనకి సో, ఇదొచ్చేసి ఇంద్రలింగం. ఇంద్రలింగం ప్రాముఖ్యత. ఇంద్రుడు తన గర్వం వల్ల శివుడి కృప కోల్పోయి వినయంతో శివుని పూజించి ప్రతిష్ఠించినదే ఇంద్రలింగం. సో, ఈ లింగాన్ని పూజిస్తే పదవి, గౌరవం, అదృష్టం తిరిగి వస్తాయి. నాయకత్వం పెరుగుతుందన్నమాట. ధరాధరేంద్రనందినీ విలాసబంధు బంధుర సురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కటాక్ష ధోరణి విరుద్ధ దుర్ధరాపరి క్వచిత్ దిగంబరే మనో వినోదమే తు వస్తుని సో, మార్గం మధ్యలో అయితే మనకి చాలా దేవాలయాలు కనిపిస్తాయి. మీకు టైం ఉంటే కన్ఫర్మ్‌గా దర్శనం చేసుకోండి. నేనైతే ఓన్లీ లింగాలనే దర్శించుకున్నాననమాట. సో, ఫస్ట్ ఇంద్రలింగం అయిపోగానే సో, సగం దూరం వెళ్ళాక మనకి బోర్డ్ కనిపిస్తది. కంప్లీట్ డీటెయిల్స్ ఒక స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఒక ఫోటో తీసుకోండి. సో, కంప్లీట్ డీటెయిల్స్ అండ్ మ్యాప్స్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు ఏమైనా డౌట్ ఉంటే. जलागवी गगनचर प्रवाह पावितस्तरे कलेवलम्ब्य लम्बिताम्बुजङ्गं कपालिकां ढमढमढमन्निनादमड्डमर्वयुच्चकार चण्डताण्डवं तनोतु नः शिव जटाकटाः सम्भ्रमभ्रमन्निलिम्पले. సో, నెక్స్ట్ వచ్చేసి మనం సెకండ్ లింగానికి రీచ్ అయ్యాము. అదే అగ్నిలింగం. మీరు చూస్తున్నారు రైట్ సైడ్ ఉంది. సో, మనం ఆ సందులోకి వెళ్తే కొంచెం దూరం ముందుకెళ్ళంగానే మళ్ళీ రైట్ సైడ్‌లో మనకి అగ్నిలింగం టెంపుల్ అనేది ఉంటదనమాట. అగ్నిదేవుడు శివుణ్ణి అనంత శక్తిని తెలుసుకొని వినయంతో పూజించి ప్రతిష్ఠించినదే అగ్నిలింగం. సో, అగ్నిలింగం సూచించే అర్థం పాపదహనం, శక్తి శుద్ధి. సో, ఈ అగ్నిలింగాన్ని పూజిస్తే భయాలు తొలగి ధైర్యం, శారీరక శక్తి పెరుగుతాయి.
సో ఇందాక నేనైతే ఆర్డర్ పెట్టుకున్నాను అన్నాను కదా! సో ఈ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెట్టాను. సో దారిలో ఆల్మోస్ట్ 2.5 కిలోమీటర్స్ దాటిన తర్వాత వచ్చింది. సో అందుకులే అని చెప్పేసి జొమాటోలో పెట్టుకున్నాను అనమాట. సో అలా ముందుకెళ్తే రైట్ సైడ్ శ్రీ రమణ మహర్షి ఆశ్రమం అయితే ఉంటది. సో ఇక్కడైతే కెమెరాస్ నాట్ అలౌడ్. సో నేనైతే లోపలికెళ్ళాను. సో నాకైతే అక్కడే ఉండాలనిపించింది. సో ధ్యానంలో నీట్‌గా ప్రేయర్స్ అయితే చాలా అంటే చాలా బావుంటాయి. సో అదొక ట్రాన్స్ అనమాట. సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరైతే తప్పకుండా వెళ్ళండి. ఒకసారి ఎళ్లి చూసేసి ఒక 10 నిమిషాలు కూర్చొని వచ్చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి యమలింగం. సో మనమైతే యమలింగానికి వచ్చేసాం. సో యమలింగం ప్రత్యేకత. యముడు తన జీవమరణం కూడా శివుడి ఆధీనమే అని తెలుసుకొని శివుని పూజించి ప్రతిష్ఠించినదే యమలింగం. యమలింగం సూచించే అర్థం కర్మ విమోచనం, ఆయుష్షు. ఇవి పూజిస్తే అకాల మరణం భయం తగ్గి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు లభిస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నైరుతి లింగం ప్రత్యేకత. నైరుతి దిక్కుల్లో నష్టం, అశాంతి తొలగించేందుకు నైరుతి దేవుడు శివుని పూజించి ప్రతిష్ఠించినదే నైరుతి లింగం. సో నైరుతి లింగం సూచించే అర్థం నష్ట నివారణ, రక్షణ. ఇవి పూజిస్తే ఆర్థిక నష్టాలు ఆగుతాయి, శత్రు బాధలు తగ్గుతాయి. సూర్యలింగం ప్రత్యేకత. సూర్యుడు తన తేజస్సు శివుడి వల్లే అని తెలుసుకొని శివుని పూజించి ప్రతిష్ఠించినదే సూర్యలింగం. సూర్యలింగం సూచించే అర్థం ఆరోగ్యం, తేజస్సు, నాయకత్వం. ఇవి పూజిస్తే శరీర బలం పెరుగుతుంది, గౌరవం, ప్రభుత్వ సంబంధిత విజయాలు లభిస్తాయి. సో నెక్స్ట్ వచ్చి వరుణలింగం. వరుణలింగం ప్రత్యేకత. వరుణ దేవుడు నీటి శక్తి శివుని వల్లే అని తెలుసుకొని శివుని పూజించి ప్రతిష్ఠించినదే వరుణలింగం. వరుణలింగం సూచించే అర్థం భావోద్వేగ శుద్ధి, కర్మ విమోచనం. ఇవి పూజిస్తే మనస్సు ప్రశాంతమవుతుంది, కుటుంబ శాంతి, సంపద పెరుగుతుంది. సో మనమైతే వాయులింగానికి వచ్చేసాం. సో వాయులింగం ప్రత్యేకత వాయుదేవుడు ప్రాణశక్తి శివుడి నుంచే వస్తుందని తెలుసుకొని శివుని పూజించి ప్రతిష్ఠించినదే వాయులింగం. వాయులింగం సూచించే అర్థం ప్రాణశక్తి, స్వేచ్ఛ. ఇవి పూజిస్తే శ్వాస సమస్యలు తగ్గి మానసిక ఉత్సాహం పెరుగుతుంది. సో మనమైతే చంద్రలింగానికి అయితే వచ్చేసాం. సో చంద్రలింగం యొక్క ప్రాముఖ్యత వచ్చేసి చంద్రుడు మనసు చంచలత్వం నుండి విముక్తి కోసం శివుని పూజించి ప్రతిష్ఠించినదే చంద్రలింగం. చంద్రలింగం సూచించే అర్థం మనశ్శాంతి, భావోద్వేగ సమతుల్యత. ఇవి పూజిస్తే డిప్రెషన్, ఒత్తిడి తగ్గి మనశ్శాంతి, కుటుంబ సుఖం లభిస్తాయి. కుబేరలింగం ప్రాముఖ్యత. కుబేరుడు సంపదల దేవుడు. తన ధన సంపత్తి శివుడి కృప వల్లే అని తెలుసుకొని శివుని పూజించి ప్రతిష్ఠించినదే కుబేరలింగం. కుబేరలింగం సూచించే అర్థం ధన ప్రవాహం, ఐశ్వర్యం, ఆర్థిక స్థిరత్వం. ఇవి పూజిస్తే ఆదాయం పెరుగుతుంది, అప్పులు తగ్గుతాయి, వ్యాపారంలో లాభాలు, ఇంట్లో సంపద మరియు శుభం నిలుస్తాయి. సో అలా ముందుకెళ్తే రైట్ సైడ్లో మనకి మోక్ష మార్గం అనేది కనపడుతుంది. మోక్ష మార్గం అంటే జన్మ మరణ బంధాల నుంచి విముక్తి పొందే దారి. ఇది మనిషికి నిజమైన శాంతి, ఆనందం మరియు ఆత్మజ్ఞానం ఇస్తుంది. భక్తి, జ్ఞానం, కర్మ, ధ్యానం ద్వారా మనసు శుద్ధి చెంది భగవంతునితో ఏకత్వం పొందుతుంది. మోక్షమే జీవితం యొక్క అత్యున్నత లక్ష్యం. సో ఫైనల్గా మనం ఈశాన్యలింగం రీచ్ అయ్యామన్నమాట. సో ఈ ఈశాన్యలింగం వచ్చేసి ఈశాన్యుడు శివుని స్వరూపమే.
దైవ అనుగ్రహం కోసం ప్రతిష్ఠించిందే ఈశాన్యలింగం. ఈశాన్యలింగం సృష్టించే అర్థం జ్ఞానం, ఆధ్యాత్మిక శక్తి. ఇవి పూజిస్తే ప్రార్థనలు త్వరగా ఫలిస్తాయి, భగవంతుని కృప లభిస్తుంది. సో అలా అన్ని లింగాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత సో రాజగోపురానికి మనము మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాలి. సో ఈశాన్య లింగం నుంచి రాజగోపురం అనేది 1.5 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. సో తొందరగా రీచ్ అయిపోతాం. సో ఫైనల్గా మనమైతే ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడే రాజగోపురం ముందుకైతే వచ్చేసాం. సో ఇవైతే ఆల్మోస్ట్ 15 కిలోమీటర్స్. నేనైతే ఒక హాఫ్ కిలోమీటర్ అయితే ట్రాక్ ఆన్ చేయలేదు యాపిల్ వాచ్ది. సో 14.88 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో 15 కిలోమీటర్స్ వేసుకోండి. సో అలా రూమ్కి వెళ్ళిపోయి స్లీప్ వేసేసి మార్నింగ్ లేసి ఫ్రెష్ అయ్యి సో మళ్ళీ బ్యాక్ టు ఒంగోలు అనమాట. సో నేనైతే తిరుపతి వెళ్ళి తిరుపతి నుంచి ఒంగోలు వస్తాను. సో నాకైతే ట్రైన్స్ అవైలబిలిటీ లేవు. సో నేనైతే డైరెక్ట్ ఆటో తీసుకుంటాను. ఒక 50 or 30 రూపీస్ తీసుకుంటారు మ్యాక్సిమం, అంతకన్నా ఎక్కువ ఛార్జ్ చేయరు. సో డైరెక్ట్గా తిరువన్నామలై బస్ స్టాప్కి వచ్చాను. సో ఇక్కడ నుండి తిరుపతి బస్ తీసుకుంటాను. 4 అవర్స్లో అంటే 4 అవర్స్లో తిరుపతి రీచ్ అయిపోయి సో తిరుపతి టు ఒంగోలు ఆల్మోస్ట్ 4 అవర్స్. సో 8 అవర్స్లో నేను ఒంగోలులో ఉంటానన్నమాట. సో నాకైతే తిరుపతి 1కి వెళ్ళిపోయాను, 9కి స్టార్ట్ అయితే. సో ఒంగోలు అయితే 7కి వచ్చేసాను. ఫైనల్గా నేనైతే అరుణాచల శివుని యొక్క దర్శనం అయితే నాకు లభించింది. సో ఆఫ్టర్ ఆల్మోస్ట్ 1 year తర్వాత. సో మీకు తప్పకుండా లభించాలని కోరుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ ఓం నమః శివాయ. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కంప్లీట్ వీడియో. సో మర్చిపోకుండా జర్నీస్ పిఎల్ని సబ్స్క్రైబ్ చేయండి. మెనీ మోర్ వ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. తిరోలవీచి వల్లరీ విరాజమాన